ప్రతిసారి మీ మీ రుణం తీర్చుకోవచ్చేమో అని అనుకుంటాను, కానీ నాకు తెలిసి అది ఎప్పటికీ జరగదేమో. మీ రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోయి మళ్ళీ పుడతానేమో మీ రుణం తీర్చుకోవడానికి. మీకోసం మళ్ళీ 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 పుట్టాలని ఉంది. అంటే ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఆ మహానుభావుడికి మనవడిగా పుట్టడం జరిగింది. ఒక అద్భుతమైన తల్లికి ఒక అద్భుతమైన తండ్రికి పుట్టడం జరిగింది. మీలాంటి అన్నలకి తమ్ముడిగా పుట్టడం జరిగింది. మీలాంటి తమ్ముళ్ళకి అన్నగా పుట్టడం జరిగింది. ఈ జన్మతో తీరిపోని రుణం. చాలా మాట్లాడదామని వచ్చాను, కానీ అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అంటే కొంచెం మనసు విప్పి మాట్లాడదామని ఉంది. అంటే అది కూడా మీరు నన్ను నేను తగ్గించుకొని మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకపోతే మాట్లాడదామని ఉంది. దయచేసి అంటే నేను మాట్లాడడం నన్ను నేను తగ్గించుకున్నట్టుగా ఉండొచ్చు, కానీ వెనకాల మీ అండుండగా ఎప్పటికీ నేను తగ్గను, అది మాత్రం అర్థమవుతుంది. బట్ ఒకే ఒక్క నిమిషం, ఇది పుష్కరాల కాలం. పుష్కరాలు మొదలయ్యాయి మనకి. దాదాపు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది. నాకు నా మొత్తం జీవితం నా ముందు అలా తిరుగుతుంది. నిన్ను చూడాలని సినిమా చేసినప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏమవుతున్నానో నాకు అర్థం కాలేదు. తర్వాత ఆది సినిమా దక్కింది, తరువాత సింహాద్రి దక్కింది. అంతా బాగానే ఉంది కదా అనిపించింది. చిన్న వయసు అర్థం కాలేదు. ఇంతేనేమో, ఇలాగే ఉంటుందేమో, సక్సెస్ అనేది ఇలాగే ఉంటుందేమో. బట్ కాకపోతే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి మనిషి కిందకి పడితేనే, అంటే మనం దేవుడి కంటే గొప్పవాళ్ళం అయిపోలేముగా. సో అప్పుడప్పుడు దేవుడు మొట్టికాయలు మొట్టి, నువ్వు కిందికి పడరా, నీకు జీవితం పరమార్థం అర్థమవుతుంది అని చెప్పి మొట్టికాయలు మొట్టాడేమో. చాలా కాలం అర్థం కాలేదు. చేస్తున్నాను సినిమాలు, నా మీద ప్రేమతో, నా మీద అభిమానంతో మీరందరికీ నచ్చొచ్చు, కానీ వెనకాల మీరెంత బాధపడ్డారో నేను చూశాను, నేను విన్నాను. కానీ మీ అందరికీ ఎలా చెప్పాలో, మీ అందరికీ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేస్తాను అని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నాలో నేను కుమిలిపోయాను, మనక్షోభ పడ్డాను. తరువాత ఒక్కరోజు వక్కంతం వంశీ నాకు ఒక కథ చెప్పాడు. ఆ సినిమా పేరే టెంపర్. ఇప్పుడు మీరందరూ ఆ లైట్లు కనిపిస్తున్నాయి చూడండి, దూరంగా ఒక వెలుగు కనిపించింది, ఒక చిన్న వెలుగు. ఇది బాగుంటుందేమో, నువ్వేదో చేయాలి కొత్తగా అని మీరందరూ కోరుకొనడానికి ఇది తోడ్పడుతుందేమో అనే ఒక చిన్న వెలుగుకి పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు లేదు చేద్దాము అని, తనకి స్వతహాగా కథ రాసే కెపాసిటీ ఉన్నా కూడా చేద్దాము అని చెప్పి నాతో పాటు తను ముందుకు పరిగెత్తడం జరిగింది. నా గమ్యం ఇంకొంచెం దగ్గరైంది. తరువాత నాన్నకు ప్రేమతో చాలామంది, నేను ఆ గెటప్ వేసుకున్నప్పుడు చాలామంది నా చుట్టే భయపడ్డారు. ఇదేంటి ఇలా ఉంటుంది, ఇది ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు. కానీ మీ అందరి ఆశీర్వచనంతో, మీ అందరి నమ్మకంతో నా గమ్యం మళ్ళీ దగ్గరకైంది. చిన్నగా ఉండే లైట్ ఈరోజు అలా కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు కొన్ని 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 ఫోటోలు చూశాను. ఒక ఫోటో ఏంటంటే, నాది ఇంత కటౌట్ పెట్టి చాలామంది పాలు
తో దానికి అభిషేకం చేస్తున్నారు. నాకు చాలా బాధని కలిగిస్తుంది అలా చేస్తే. పాలాభిషేకం చేసేది దేవుడికి, నేను దేవుణ్ణి కాను. నేను మీ తమ్ముణ్ణి, నేను మీ తమ్ముణ్ణో, నేను మీ అన్ననో, నేను ఒక నటుణ్ణి. దయచేసి నన్ను దేవుణ్ణి చేయొద్దు. కాకపోతే ఒక్కటి, మీ అభిమానాన్ని నేను కాదన్ను, కానీ అదే పాల ప్యాకెట్ ఒక అనాథ శరణాలయంలో ఉండే పిల్లలకి పెడితే నేను ఇంకా ఆనందపడతాను. ప్లీజ్ దయచేసి మీ అందరికీ నా మాటగా ఒక్కసారి వేడుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నేనేదో చాలా గొప్పవాడిని, నాకు నా అభిమానులు పాలాభిషేకం అని చెప్తే ప్రయత్నం ఆలోచిస్తారా? ఆలోచించండి, నాకు అనవసరం. కానీ నేను మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, అదే పాలు నా ఫోటో మీద చల్లే కంటే అదే పాలు తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో, ఎందుకంటే గర్భిణీ స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు పోషక ఆహారాలు లేకుండా ఈరోజు మాడి మలమలలాడిపోతున్న పరిస్థితి మన భారతదేశంలో కనిపిస్తుంది. దయచేసి మీరందరూ ఆ పాలేదో వాళ్ళకి తీసుకెళ్ళి ఒక పూట భోజనంగా ఇచ్చినా నేను చాలా ఆనందపడతాను. దానికి అర్థం ఉంటుంది. మీ అందరికీ పుణ్యం దక్కుతుంది, తద్వారా నాకు పుణ్యం దక్కుతుంది. దయచేసి మీరందరూ ఇదొక్కటి మాత్రం పాటించండి. రెండవది ఇంకొక దగ్గర నేను వీడియో చూశాను. ఇది మళ్ళీ నాన్నకు ప్రేమతో సినిమాకే. ఒక మూగ జంతువుని బలివ్వడం జరిగింది. దయచేసి సినిమా అనేది జీవాన్ని పోయడమే తప్ప జీవం తీయడం కాదు. ఒక మూగ జంతువుని బలిచ్చే బదులు అన్నదానం చేయండి. మీరు ఏ థియేటర్లో అయితే పండుగలు చేసుకుంటున్నారో అదే థియేటర్లో అన్నదానం చేయండి. ఒక కడుపుకు అన్నం పెట్టండి, వాళ్ళు ఆనందిస్తారు. దయచేసి ఈ రెండు ఇక్కడున్న మీరు టీవీలో చూస్తున్న అభిమాన సోదరులందరూ ఇది పాటిస్తారని నేను ఆశిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఇలాంటి ఒక గొప్ప ప్రేమని, అభిమానాన్ని నాకు అందించినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను. శిరస్సు వంచి నా పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీయే. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడు పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును.